హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నీ లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు తెలియచేయుచున్నాను. దేవుని వాక్యము మనలను బలపరచును. దేవుని వాక్యం మనలను సరిచేయును. దేవుని వాక్యము మనకు బలమును కలుగు చేయును. దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా ఉంచును. హల్లెలూయ. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వాక్యములు ఒకసారి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయ. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతుకుడి అని చెప్పి దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం చెప్తున్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దానికి ముందుగా జరిగింది ఏమిటంటే, మీరు క్రీస్తుతో కూడా చనిపోయినప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడతారు. క్రీస్తుతో కూడా నీవు చనిపోతున్నాము అంటే నీవు ఆ శరీర సంబంధమైన వాటికి నీవు మృతుడై ఉంటున్నావు. శరీర సంబంధమైన క్రియలకి నీవు మృతుడై ఉన్నావు. కాబట్టి పాపము నీ మీద అధికారము చేయటలేదు. పాపము నుండి నువ్వు దూరంగా పాపమునకు మృతుడై ఉన్నావు. కావున ఇప్పుడు పరిశుద్ధతో ఉన్న నీవు దేవునితో కలిసి ఉన్నావు, దేవునితో లేపబడ్డావు. ఇప్పుడు నీ జీవితము క్రీస్తుతో కూడా కలిసి ఉన్నది. హల్లెలూయ. ఇప్పుడు నీ యొక్క క్రొత్త జీవితం, నీ పాత జీవితము గతించిపోయినది, నీ పాత ఆశలు గతించిపోయినావు, నీ యొక్క ప్రాచీన కాలపు స్వభావం గతించిపోయినది, నీ యొక్క ప్రాచీన కాలపు మాటలు, క్రియలు, అవన్నీ కూడా క్రీస్తుతో కూడా నీవు మరణించితివి. ఆ పాత జీవితం అంతా కూడా గతించిపోయినది. ఇప్పుడు క్రీస్తుతో కూడా నీవు లేపబడినట్లయితే నీవు ఆయనతో కూడా జీవించుచున్నావు. ఎప్పుడైతే నీవు క్రీస్తుతో కూడా లేపబడ్డావో ఇప్పుడు నీవు నూతనమైన స్వభావము, ఒక నవీన స్వభావమును ధరించుకొని ఉన్నావు. దేవుని ద్వారా పిలువబడిన వారు, ప్రభు యేసుక్రీస్తు వారి కృప ద్వారా రక్షింపబడిన వారు, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందినవారు, ఆయన నామమున రక్షణ పొందినవారు, దేవుని పిల్లలు అనబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసము ఉంచి తమ రక్షకుడుగా అంగీకరించారో, ఎందరు ఆయనను అంగీకరించారో అందరికీ ఆయన దేవుని పిల్లలగుటకు అధికారమును కలుగచేశారు. కావున వీరందరూ కొందరినే అని చెప్పి దైవగ్రంథం చెప్పట్ల. ఎందరూ ఆయనను స్వీకరించారో అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితేనే కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ ఏమని రాస్తుందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టవద్దు. ఏలయనగా మీరు మృతి పొందిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయ. అందుకే మరి ఇప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు. మీరు నూతనమైన స్వభావంతో లేపబడి ఉన్నారు. మీరు పొందిన నీటి బాప్టిస్వం ద్వారాను నీవు క్రీస్తుతో కూడా నీ పాత జీవితము మరణించినది, మరల ఆయన తిరిగి లేచినట్టుగా నీవు నూతనమైన జీవితంతో లేచి ఉన్నావు, నూతనమైన శరీరంతో లేచి ఉన్నావు, నూతనమైన మనస్సుతో కలిగి ఉన్నావు, నూతనమైన హృదయంను కలిగి ఉన్నావు. ఇప్పుడు నీవు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి? దేవుని ప్రేమించే వారికి ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరికి ఉండవలసిన లక్షణంలో ఆయన ఏమంటున్నారంటే పైనున్న వాటి మీదనే, వాటి కొరకై మీరు వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టవద్దు. ఇంకా ముందుకు వెళ్దాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతయు, కామాతురతను, దురాశను, విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపివేయుడి. అక్కడ ధనాపేక్షని దేనితో పోల్చారో జాగ్రత్తగా గమనించండి. ఇంకా జారత్వము, అపవిత్రతయు, కామాతురత, దురాశ వీటినన్నిటి కూడా చంపివేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నీవు ఎప్పుడైతే క్రీస్తుతో కూడా మరణించి ఉన్నావో, ఎప్పుడైతే నీవు నూతనముగా జన్మించావో, నీటి ద్వారా ఎప్పుడైతే నూతనముగా జన్మించావో అంటే నూతనంగా జన్మించావు అంటే నీ పాత జీవితము మృతమైనది. ఈ పాత జీవితంలో శరీర సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అవి జారత్వము, అపవిత్రతయు, కామాతురత, దురాశ, ఇంకా విగ్రహారాధనమైన ధనాపేక్ష, ఇవి ఆ యొక్క పాత జీవితంతో గతించిపోయినాయి. ఇంకా అందుకని ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు క్రొత్తగా లేచావు, క్రొత్త శరీరం, నూతనమైన శరీరం, నూతనమైన అనుభవం, నూతనమైన మనస్సు, నూతనమైన హృదయం, ఆయన క్రీస్తు దేవునితో కలిసి ఉన్న నడక. హల్లెలూయా. ఇంకా కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటినన్నిటినీ కూడా విసర్జించుడి. అంటే అవన్నీ కూడా గతించిపోయిన జీవితానికి సంబంధించినవి. మరల వాటిని తెచ్చుకోమాకు. గతించిపోయిన జీవితానికి శరీర సంబంధమైన క్రియలను అవి నీవు చంపివేయాలి. ముందుగా శరీర సంబంధమైన క్రియలను నీవు చంపినప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉంటావు. అప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీవు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నీవు మనస్సు పెట్టవు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండవో అప్పుడు నీ మనస్సు అంతా కూడా ఈ భూమి మీద ఉన్న వాటి కొరకై ఎప్పుడు కూడా ఆశపడుతుంది, తపన పడుతుంది. ఎల్లప్పుడూ ఈ మనసు శరీర సంబంధమైనది, నీలో ఉన్న ఆత్మ దేవుని సంబంధమైనది. ఎప్పుడైతే నీ హృదయం, నీ మనస్సు, నీ ఆత్మ ఎల్లప్పుడూ ఒకటికొకటి ఎప్పుడు కూడా విరోధముగానే ఉంటాయి, ఒకటికొకడు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాయి. నీ మనస్సు, నీ యొక్క హృదయం, నీ యొక్క ఆత్మ, మనిషి యొక్క ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో కూడా ఉండాలి, దేవునితో కూడా కలిసి ఉండాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, అవును దేవుని పోలికగా మనం ఉండాలి అని ఎప్పుడు కూడా దేవుని గురించి తపన పడుతుంది. కానీ మనస్సు ఎల్లప్పుడూ ఈ భూ సంబంధమైన వాటి మీద ఉండే వాటి కొరకు తపన పడుతుంది. కాబట్టి నీ ఆత్మ ఎప్పుడైతే దేవుని గ్రంథం కొంచెం సేపు చదువుదాం, దేవుని వాక్యం కొద్దిసేపు ధ్యానిద్దాము అని నీకు ఆత్మ అనుకున్నప్పుడు అప్పుడు నీ మనస్సు దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు కాదు, కొద్దిసేపు ఆగు, కొంచెం సమయం ఉంది, చాలా సమయం ఉంది, కొంచెం సమయం అలా బయటికి వెళ్ళొద్దాం, ఇలాగ తిరిగొద్దాం, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అంటే ఏదైతే దేవుని కొరకు చేయాలని చెప్పి అనుకుంటుందో నీ ఆత్మ ఆ విషయాన్ని దూరంగా ఉంచడానికి నీ మనస్సు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇది శరీరపరంగా, ఎవరైతే శరీరపరంగా ఉంటారో వారిలో జరిగే క్రియలు. అందుకే ఆయన ఏమంటున్నారంటే నీ మనస్సు, నీ ఆత్మ రెండు ఒకటిగా ఉండాలి. దేవునికి కొంత సమయం కేటాయించి దేవునికి ముందుకు వెళ్ళి దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేసి, కొద్దిసేపు ఆరాధన చేసి, కొద్దిసేపు దైవ గ్రంథంను పఠించి ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఎదురు చూడాలి అని చెప్పి మనస్సు ఎప్పుడు, నీ యొక్క ఆత్మ ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటుంది. కానీ నీ మనసు దానికి విరోధంగా తర్వాత చేద్దాం, చాలా సమయం ఉంది, ఇంకా కంగారేం లేదు, నీ వయసు ఎంత, ఇంకా నువ్వు ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో నీకు ఇప్పుడు ఇంత
ఇంకా ఇంత ఆశదేనికి సమయం ఉంది, నువ్వు ఈ లోకంలో ఉన్న వాటితో ఎంజాయ్ చేయి, ఈ లోకంలో ఉన్న వాటితో కలిసిపో, ఈ లోకంలో ఉన్న వాటిని నీవు ఆశపడు. ఈ రకంగా ఎంతసేపు ఈ రెండిటికి కూడా మధ్య ఒక యుద్ధంలాగా జరుగుతూ ఉంటుంది. ఇది శరీర సంబంధమైన ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కూడా. ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటావో, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా అంటే నీవు ఎప్పుడైతే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావో, ఆయన ఆత్మ, దేవుని ఆత్మ, నీ ఆత్మ ఎప్పుడైతే ఏకమై ఉంటాయో అప్పుడు ఆయన నీకు నీ యొక్క శరీర సంబంధమైన క్రియల మీద నీకు అధికారం దయచేస్తాడు. అప్పుడు నీ మనసుని ఎప్పుడైతే నీవు దేవుని ముందుకు వెళ్ళి ఆరాధన చేయాలనుకుంటావో ఆ మనస్సు నీ మీద అధికారం చేయలేదు. ఎందుకంటే నీవు దేవునితో కలిసి ఉన్నావు కావున నీ శరీరం అంతయు కూడా, నీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమై ఉన్నది కావున. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందవు. ఆయన శక్తితో నీవు నింపబడినప్పుడు, ఆయన యొక్క బలముతో నీవు నింపబడినప్పుడు నీవు ఆ యొక్క శరీర సంబంధమైన క్రియల మీద నీకు అధికారము లభిస్తుంది. అందుకే ఆయన ఏమంటున్నారంటే ఇంకా 10వ వచనంలో, ప్రాచీన స్వభావమును దాని క్రియలలో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చప్పున నూతన పరచుకొని నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నీ యొక్క ప్రాచీన స్వభావమును, ఆ ప్రాచీన స్వభావంలో ఉన్న క్రియలన్నిటిని కూడా వదిలిపెట్టి పరిత్యజించి వాటిని చంపివేసి ఇప్పుడు నీవు నూతనమైన జీవితంలో, నూతనమైన అనుభవంలోకి వచ్చావు. ఆ నూతనమైన జీవితం ఏమిటి అంటే నీవు దేవునితో కలిసి నడచుట. ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఆశపడేవారు దేవుడిని సంతోషపెట్టగలరు. శరీర సంబంధమైన మనస్సు దేవుడిని సంతోషపెట్టలేదు. ఆత్మ సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన శరీరము దేవుడిని సంతోషపెట్టగలరు. ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెప్పారు, ఆదరణకర్త, మీ కొరకు వేరొక ఆదరణకర్తను నేను తండ్రిని వేడుకొని మీ వద్దకు పంపించదును, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండేదరు. ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను, మరి ఇప్పుడు నేను పరలోకములకు ఎత్తబడుతున్నాను. మరి మీరు అనుకుంటారేమో, దేవా ఇప్పటి వరకు నీవు నాతో ఉన్నావు, మాతో ఉన్నావు, కాబట్టి మీ అద్భుతములు మేము చూసాము, కాబట్టి మీ యొక్క ప్రేమను మేము చూసాము, మీ యొక్క మాటలు విన్నాము, మరి మాకు ఇంకా తోడుగా ఉండేది ఎవరు? ఈ లోక సంబంధమైన విషయములకు మేము దూరంగా ఎలా ఉండగలం? ఈ శరీర సంబంధమైన క్రియలకు మేము ఎలాగ దూరంగా ఉండగలం? అందుకే ఆయన అన్నారు, నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించేదను, ఈ లోకము ఆయనను చూడనేరదు. ఎందుకనగా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక. కానీ మీరు ఆయనను చూసెదరు, ఆయన మీతో కూడా ఉండెదరు, ఆయన మీలో కూడా ఉండెదరు. అందుకే ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకే పంపించుచున్న వ్యక్తిని నీవు తోసివేసావు అనుకో, అంటే నీవు యేసు ప్రభు వారినే తోసివేసినట్టు, ఆయన మాటలనే తోసివేసినట్టు. ఎప్పుడైతే ఆయన పంపించుచున్న వ్యక్తిని నీవు స్వీకరించావో, ఆయనతో కలిసి ఏకమై ఉంటావో, ఆయన బలముతో నీవు నింపబడి ఉంటావు, ఆయన శక్తితో నీవు నింపబడి ఉంటావు. నీవు అప్పుడు శరీర సంబంధమైన క్రియల మీద నీకు అధికారం లభించును. శరీర సంబంధమైన క్రియలు ఎందుకుని? ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యోహాను 16వ అధ్యాయం 13-14, ఆయనను సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వ సత్యములోకి నడిపించెదరు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఎప్పుడైతే ఆయనను స్వీకరిస్తావో, ఎప్పుడు ఆయనతో నింపబడి ఉంటావో, ఆయన అగ్నిలో నీవు నూతనమైన బాప్టిస్మము పొందుతావు.
అగ్ని బాప్టిస్మంలో పొందుతావు. నీటి బాప్టిస్మం అయితే నీవు పొంది ఉన్నావు, అగ్ని బాప్టిస్మం కూడా నీవు పొందవలెను. ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెప్పి ఉన్నారు. యోహాను 3:3-5 నీటితోనూ ఆత్మతోనూ మరలా జన్మించని ఎడల వాడు పరలోక రాజ్యంను ప్రవేశింపడు. జాగ్రత్తగా గమనించాలి. బాప్టిస్మం ఇచ్చే యోహాను కూడా ప్రత్యేకంగా చెప్పి ఉన్నాడు. ఏమనంటే, నేను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్టిస్మం ఇచ్చను. ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెప్పి ఉన్నారు. అపోస్తలుల కార్యం 1:4 ఆయన తన శిష్యులను పిలిచి ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి నా నామమున పంపబోవు ఆదరణకర్త కొరకు మీరు వేచి ఉండండి, ఆ వాగ్దానము కొరకు మీరు వేచి ఉండండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కావున నీవు దేవుని ఆత్మతో ఎప్పుడైతే ఏకాత్మ అయి ఉంటావో అప్పుడు దేవుని యొక్క లక్షణములు నీలోకి ప్రవేశిస్తాయి. దేవుని యొక్క స్వభావం నీలోకి వస్తుంది, ఆ క్రీస్తు యొక్క స్వభావం నీలోకి వస్తుంది. ఇది ఆత్మ సంబంధమైన విషయములు నేను మాట్లాడుతున్నాను, కానీ శరీర సంబంధమైనది. దేవుని వాక్యం ఏమని చెబుతోందంటే, ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయముల మీను గ్రహింపలేడు. ఎందుకనగా ఇవన్నీ కూడా అతనికి వెర్రితనముగా ఉండను. కాబట్టి నీవు క్రీస్తుతో లేపబడిన వాడైతే, నీవు క్రీస్తుతో మరణించిన వాడైతే, నీ క్రీస్తుతో మరణించిన వాడవని నీకు ఎలాగ తెలుస్తుందో తెలుసా? నీవు ఎప్పుడైతే నీటితో బాప్టిస్మం తీసుకున్నావో అప్పుడే నీవు క్రీస్తుతో మరణించావు. ఇంకా దేవుని వాక్యం ఏమని రాసి ఉంటుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 6:11 ఒకసారి చదువుదాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకుడి. మరియు ఈ మీ అవయవములను దుర్నీతి సాధకములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి సమర్పించుడి. హల్లెలూయ. కావున పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు ఎప్పుడైతే మీ శరీరమును దేవునికి సమర్పిస్తావు. ఎందుకు నీ దేవునికి సమర్పించాలి? ఎందుకంటే నీ పాపము జీవితంలో నీ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రణాళిక మనుష్యులు యొక్క పాపములు మనుష్యుడిని దేవునికి దూరం చేస్తాయి. కాబట్టి దేవుని ప్రణాళిక ఏమిటంటే, ఈ పాపములను క్షమించుట, వారికి పరిశుద్ధత ఇచ్చి వారిని దేవుని పోలికలోకి మార్చుట. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఎప్పుడైతే నీవు సర్వశక్తుడు, భూమికి ఆకాశమునకు కర్త, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ఆయన ఈ లోక ప్రజలకి లోక రక్షకుడుగా శరీరాకారములో ఈ లోకమునకు యేసు నామములో వచ్చి మన యొక్క పాపముల కొరకు, మన చేసిన అపరాధముల కొరకు శిక్షను ఆయన అనుభవించి నీకు నూతనమైన జీవితము, నూతనమైన స్వభావము, నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఇది గ్రహించిన వారు ఆయన నామమును ఎందరైతే విశ్వసించెదరో దేవుని పిల్లలు అగుతారు. దేవుని పిల్లలు అంటే దేవునికి పుట్టినవారు, దేవునితో ఉన్నవారు, దేవుని స్వభావము కలిగిన వారు, దేవుని యొక్క లక్షణములు కలిగిన వారు.
కాబట్టి ఈ శరీర సంబంధమైనవి ఏమిటంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని కూడా విసర్జించుడి. ప్రాచీన స్వభావమును దాని క్రియలను కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున, దేవుని పోలిక చొప్పున, ప్రభు యేసుక్రీస్తు వారి పోలిక చొప్పున నూతన పరచబడి నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమించువారులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మలను పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకై గాని అపవిత్రులుగా ఉండుటకు కాదు. కావున ఇవన్నింటినీ మీరు కలిగి ఉన్నారా? శరీరపరంగా ఇంకనూ ఉన్నారా? లేదు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నారా? నీ పాత జీవితముకు నీవు చనిపోయి ఉన్నావా? మీ పాత స్వభావానికి నీవు చనిపోయి ఉన్నావా? ఒకసారి నీవు పరీక్షించుకో. ఎందుకంటే దేవుని గ్రంథము కూడా అదే చెబుతోంది, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నీ శరీరము దేవునికి దేవాలయము, పరిశుద్ధాత్మకు దేవాలయము, మందిరము. ఈ మందిరములో ఆయన నివసించును. నీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమై ఉండును. అంటే క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకనగా మీ పాత శరీరము, మీ యొక్క పాత జీవితము, ప్రాచీన కాల స్వభావము మృతి చెందినది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు నూతనమైన స్వభావంతో ఉన్నారా? మీరు లేపబడి ఉన్నారా? మీరు పొందిన రక్షణ వస్త్రములు అవి సరిగా ఉన్నాయా? లేదా వాటిని మీరు పాడు చేశారా? మీ రక్షణ దేవుని కృపను మీరు పాడు చేశారా? లేదా మీరు ఇంకా ఆ పాత స్వభావంలోను, ప్రాచీన కాలపు స్వభావంలోను ఇక వాటితోనే ఇంకా నింపబడి ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ కుటుంబాల్లో జరుగుతున్న విషయములన్నీ కూడా మీకు తెలుసు. మీ మనస్సాక్షి మీకు సాక్ష్యం ఇచ్చును. మీ మనస్సు మీకు సాక్ష్యం ఇచ్చ, మీ హృదయం, మీ ఆత్మ ప్రతి విషయమును మీకు తెలియజేయ. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఏకాత్మయ్యి ఉంటారో వారు ప్రభువుతో ఏకమై ఉంటారు. ఎప్పుడైతే నీవు ప్రభువుతో ఏకమై ఉంటావో అప్పుడు నీవు దేవుని యొక్క పోలికగా దేవుని స్వభావమును, దేవుని యొక్క లక్షణములను నీవు పొందుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి స్తోత్రం, మహోన్నతుడైన దేవునికి స్తోత్రం. ఈ దేహము దేవునికి దేవాలయం, జీవము గల దేవునికి దేవాలయము. కావున జీవము గల దేవుడు ఇందులో నివసిస్తున్నారని మీకు తెలియదా? కాబట్టి ఆయన మీలో నివసించాలి అంటే మీ పాత స్వభావం నీవు ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు ఆయన నీలో నివసిస్తారు. ఇంకా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును పొందుకున్న వారు కూడా మరణ పాత స్వభావాన్ని తిరిగి తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాటికి ఆకర్షితులై తిరిగి అతుక్కునే వాళ్ళు ఉంటారు. దాని అర్థం ఏంటంటే నీవు కేవలం అభిషేకంతో నింపబడటము, పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నీవు బాప్టిజం తీసుకోవటము కాదు, కానీ నీవు ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మతో నీ యొక్క పరిశుద్ధ ఆత్మలో నీవు అగ్ని బాప్టిస్మను తీసుకుంటావో అప్పుడు నీవు నూతనమైన స్వభావం కలిగి ఉంటావో. నీ యొక్క నడక దేవునితో ఉంటుంది. ఎప్పుడైతే నీ నడక దేవునితో ఉంటుందో నువ్వు దేవుని స్వరమును విని నడవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి వచ్చే ఆ తీయటి స్వరము, చక్కటి స్వరము, దివ్యమైన స్వరము, మెల్లని స్వరము ప్రభు యేసుక్రీస్తు వారు తన యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను ముందుకు నడిపిస్తారు. ఎప్పుడైతే ఆయన స్వరముని విని నీవు ముందుకు వెళ్తావో అప్పుడు నీవు పాత జీవితానికి తిరిగి నీవు అతుక్కోవు, వాటి వంక చూడవు, వాటి వంక ఆలోచించవు. ఇప్పుడు నీవు పైనున్న వాటి కొరకే నీవు ఆలోచిస్తావు. పరలోకము ఎలా ఉంటుంది, పరలోకమునికి ఎలా ఎత్తబడతాము, పరలోకములో ఉన్న దేవదూతలు ఎలా ఉంటారు, దేవదూతలు ఏ భాషలో మాట్లాడతారు, పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఎలా ఉంటారు, పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఏ విధంగా ఉంటారు, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉంటారు, ఆయన ఎలా మాట్లాడతారు, వీళ్ళు పరలోకము ఏ విధంగా ఉంటుంది,
ఇక ఎంతసేపు దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన విషయముల్లో వీరు ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకంటే వీరు దేవుని ఆత్మతోనూ, నీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమై ఉన్నది కావున నీవు భూ సంబంధమైన వాటి కొరకు నీవు ఆలోచించవు, ప్రయత్నించవు, వాటి కొరకు ఆశపడవు. నీవు కేవలము పైనున్న వాటి మీదనే నీవు ఆశపడతావు. హల్లెలూయా. కాబట్టి ఆ విధమైన ఆత్మ సంబంధమైన విషయముల్లో మీరు ఎదగాలని దేవుని గ్రంథము సెలవిస్తుంది. ఇవన్నీ కూడా మనిషి తన కేవలము ధర్మశాస్త్రమును చదివిన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. కేవలము పరిశుద్ధ గ్రంథమును చదివి దానిని ఇతరులకు బోధించేవారు వారు కూడా దేవుని దృష్టికి నీతివంతులు కారు. దేవుని గ్రంథమును, దేవుని పరిశుద్ధ గ్రంథమును ఇంకా వినువారు ఆ యొక్క మాటలను వినివారు దేవుని దృష్టికి నీతివంతులు కారు. మరి నీతివంతులు ఎవరై ఉంటారు? పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే చదివి దానిని గ్రహించి, ఎవరైతే వాటిని ఆచరించి ఇతరులకు బోధిస్తారో వారు దేవుని దృష్టిలో నీతివంతులు. జాగ్రత్త పడండి. ప్రభు ఏమని చెప్పారంటే, ఆకాశము భూమియు గతించిపోవును కానీ నా మాటలెన్నడూ కూడా గతించిపోవు. కావున దేవునికి భయపడండి, దేవుని యందు భక్తిని కలిగి ఉండండి, దేవుని యందు భక్తిని కలిగి ఉండండి. ఆ దినమున అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను 14:19-20 ఆ దినమున మీరెరుగుదురు నేను మీలో ఉన్నానని, మీరు నాలో ఉన్నారని. ఆ దినమున అని ఆ ప్రత్యేకంగా ఆ మాటను వాడారు. ఏ దినమై ఉంటుంది? ఏ దినము అయినను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందేదవు. భూ దిగంతములంతటను నీవు నాకు సాక్ష్యమై ఉండేదవు. ఆయనను సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ మీకు చెప్పక బోధింపగా నా నుండి వినినవి మీకు బోధించును. ఆయన నా వాటిలో నుండి తీసుకుని నీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయ. ఆయన పంపించిన వ్యక్తినే నీవు తోసివేస్తున్నావు అంటే నీవు పరిశుద్ధ గ్రంథము చదివిన దానికి అర్థం లేదు. ఆయన పంపించిన వ్యక్తినే నీవు కాదు అనుకుంటున్నావు. నువ్వు పంపించిన వ్యక్తినే ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచట్లేదు అంటే నీవు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాసిన మాటల మీద నీవు నమ్మకం ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు. దాని అర్థం ఏంటంటే యేసునే నీవు తోసివేస్తున్నావు. ఆయన పంపించిన వ్యక్తినే నీవు తోసివేస్తున్నావు అంటే నీవు యేసునే తోసివేస్తున్నావు. కాబట్టి జాగ్రత్త పడండి. నీ యొక్క నవీన స్వభావము, నూతనమైన స్వభావము నీవు దేవుని ఆత్మతో కలిసి ఉన్నప్పుడు ఆయన నిన్ను, ఆయన స్వభావములను, ఆయన లక్షణములను నీలో ఒక్కొక్కడిగా ఉత్పన్నము చేస్తూ, అందుకే దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఏమని రాస్తుందంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వలె ఉండేదము. దేవుని స్వరూపము, దేవుని పోలికలోకి నిర్దోషముగాను నిష్కళంకముగాను ఆయన మనలను భూమి మీద నడిపించిన పరిశుద్ధాత్మ. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే పరిశుద్ధాత్మని ఇంకా పొందుకొనలేదు, ఇంకా ఎవరైతే అనుభవంలోకి రాలేదో, నీవు నీటి బాప్టిస్మము పొందినప్పుడు, ఆ నీటిలో మునిగినప్పుడు ఆ నీరు చల్లగా ఉందా, వేడిగా ఉందా, వెచ్చగా ఉన్నాయా అని నీకు ఒక స్పర్శ అనేది తెలుస్తుంది. లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవంలోకి వస్తాం, ఒక నూతనమైన ఆశ, నూతనమైన అనుభవంలో ఉంటాం. తిరిగి పైకి లేచినప్పుడు ఎంతో ఆనందము, సంతోషంతో కలిగి ఉంటాం. అదే విధమైన అనుభవము ఆత్మ సంబంధమైన, ఆత్మలో, పరిశుద్ధాత్మలో నీవు బాప్టిస్మం పొందినప్పుడు, నీటిలో మునిగినప్పుడు ఏ విధమైన స్పర్శ కలుగుతుందో, ఆత్మతో నీవు అగ్ని బాప్టిస్మం తీసుకున్నప్పుడు నీకు ఆ స్పర్శ అనేది తగులును. దానిలో నీవు మునిగి తేలియాడతావు, ఆ అగ్నిలో నింపబడతావు, ఆ అగ్నితో నీవు శుద్ధి చేయబడతావు. సువర్ణము వలె, వెండి వలె,
నీవు శుద్ధి చేయబడతావు. నూతనమైన స్వభావము దేవుడు నీకు ఇచ్చిన, నీవు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళుటకు ఆయన సహాయం చేస్తారు. హల్లెలూయా. ఇంకా ఎవరైతే ఆ అనుభవంలోకి రాలేదో ఇది సమయము కావున మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని ముందు మీ యొక్క తప్పులను, మీరు చేసిన చెడు కార్యములను, మీ ప్రాచీన కాలపు స్వభావమును వదిలిపెట్టి దేవునికి మీ యొక్క దేహములను అర్పించండి, మీ యొక్క శరీరములను అర్పించండి, సమర్పణ చేయండి. ఈ దినమున దేవుడు మిమ్మలను శుద్ధిపరిచి మిమ్మలను కడిగి తన యొక్క అగ్ని బాప్తిస్మంతో నింపి నూతనమైన స్వభావము, దేవుని పోలికలో ఉండే ఆ యొక్క స్వభావమును మీకు ఆయన దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నోరు విప్పండి, మీ హృదయములను తెరవండి, మీరు చేసిన తప్పులను, అపరాధములను దేవునికి తెలియచేయండి. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, నిర్దోషి రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఒకసారి ఆయనను గుర్తుకు చేసుకోండి. నీ కొరకు నా కొరకు పడిన వేదన, శోధన, ముళ్ళ కిరీటము ధరించి శరీరమంతయు రక్తధారలై యెరూషలేము నుండి గొల్గోతు వరకు పడుతూ లేస్తూ ఆయన పొందిన బాధ, నా పాపముల కొరకు, మీ పాపముల కొరకు ఆయన అనుభవించిన శిక్ష ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మన కొరకు తన ప్రాణమును బలిగా ఇచ్చి 3వ దినమున తిరిగి లేచి నిత్య జీవమును మనకు అనుగ్రహించి నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ ఏకరీతి అయి ఉండు దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన పంపిస్తున్న ఆ పరిశుద్ధాత్మను నీవు పొందిన ఎడల నీవు దేవునితో కలిసి ఉన్నట్లుగా ఆ దేవుని స్వరమును నీవు వినగలవు. నీ యొక్క నీతిమత్వమును బట్టి, నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ యొక్క భక్తిని బట్టి, నీలో ఉన్న ఆ యొక్క ఆయనకి లోబడి ఉండే విధానమును బట్టి ఆయన తన ప్రత్యక్షతలను నీ ద్వారా బయలుపరిచి ఆయన యేసు నామమును మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడువు, మహాపరిశుద్ధుడువు, భూమికి ఆకాశమునకు కర్తైన దేవా, ఈ దినమున మీ పరిశుద్ధ గ్రంథము నుంచి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు ధన్యవాదములు. మీకు స్తుతులు, స్తోత్రములు అర్పించుచున్నాం. దేవా, ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్టిస్మము పొందలేదో, ఎవరైతే ఇంకా నూతనమైన స్వభావము పొందలేదో, ఎవరైతే నీ పోలికలో వారు ఇంకా అనుభవంలోకి రాలేదు, ఇంకా ఎవరైతే శరీర సంబంధాలుగానే నడుచుచున్నారో, ఈ భూ సంబంధమైన వాటి మీదనే ఆశపడుచున్నారు, వారందరూ ఈ సమయంలో నాతో పాటు కలిసి నాతో ఏకీభవించి మీ వద్దకు వచ్చుచున్నారు. దేవా, వారి యందు దయచూపుము, వారి యొక్క చేసిన తప్పులను, పాపములను క్షమించుము, వారిని కడుగు చేయము, వారిని శుద్ధి చేయము, వారిని కడుగుము. నీ దయను, నీ కృపను కురిపించు. నీ దయగల హస్తమును చాపి వారు చేసిన తప్పులను, అపరాధములను, పాపములను క్షమించండి. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, నిర్దోషి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్న మాటను గుర్తుపెట్టుకొనుచున్నాం. వారిని ఈ సమయంలో కడగండి. ఎక్కడ ఉన్నను, ఏ సమయంలో ఉన్నను, ఏ ప్రాంతంలో ఉన్నను, నాతో పాటు ఏకీభవించుతున్న ప్రతి ఒక్కరి మీద నీ దయను కురిపించు, నీ కృపను కురిపించు. నీ దయగల హస్తమును చాపి వారిని తాకుము. వారు చేసిన ప్రతి ఒక్క తప్పును మీరు క్షమించండి. మీ బలమైన అభిషేకముతో వారిని నింపండి. మీ యొక్క అగ్ని అభిషేకమును వారికి దయచేయండి. నూతనమైన స్వభావమును దయచేయండి. ఎవరైతే అన్య భాషల్లో మాట్లాడుతూ నీతో మాట్లాడాలని అనుకుంటున్నారో, ఎవరైతే అన్య భాషల్లో నీకు స్తుతి కీర్తనలు పాడాలనుకుంటున్నారో, ఎవరైతే అన్య భాషల్లో నీకు స్తోత్రములు చెప్పాలనుకుంటున్నారో, ఎవరైతే అన్య భాషల్లో నీకు ప్రార్థనలు చేయాలని అనుకుంటున్నారో, దేవా, నీవు చెప్పి ఉన్నావు ప్రభా, నీవు చెప్పి ఉన్నావు మార్కు 16 అధ్యాయము 15-16 వచనముల్లో, నా యందు విశ్వాసం ఉంచి వారు
అన్య భాషలు మాట్లాడేదారు. దేవా, నీ మాటలు నేను గుర్తుపెట్టుకుంటున్నా. ఎవరైతే అన్య భాషల కొరకు ఆశపడుచున్నారో, ఎవరైతే నీతో ఇంకా మాట్లాడాలని అనుకుంటున్నారో వారిని ఆశీర్వదించు. అన్య భాషలతో వారిని ఆశీర్వదించు, వారిని బలపరచు. నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో వారిని శుద్ధిపరచు. వారి జీవితంలో నూతనమైన స్వభావము, వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయము, వారి ఆత్మ ఏకముగా ఉండినట్లు, ఏక విషయముల కొరకు ప్రార్థన చేయనట్లు వారిని ఆశీర్వదించు. వారి విశ్వాసమును పెంచుము. వారిలో ఉన్న మస్టును తుడిచివేసి కాల్చివేసి నీ యొక్క అభిషేకముతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ యొక్క యేసు నామములో నేను ప్రార్థించుచున్నా. మీ యొక్క వెలుగుతో వారిని నింపండి, మీ యొక్క విశ్వాసముతో వారిని నింపండి, మీ యొక్క బలముతోనూ, మీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషంతో వారిని నింపండి. వారు మీ యొక్క పోలికలోకి దైవ సంబంధమైన విషయముల కొరకు, ఆత్మ సంబంధమైన విషయములలో వారి జ్ఞానము కలిగి ఉండినట్లుగా వారి మీద కృపను చూపండి. వారి కుటుంబములను ఆశీర్వదించండి. వారి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీ ముందు నిలబడినట్లు కృప దయచేయమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.